అందరికీ నమస్తే. కాంగ్రెస్‌లో ఇంకో ఎమ్మెల్యే మొన్న ఎన్ఎస్ శ్రీనివాస్ రెడ్డి ఒక ఆర్టికల్ రాసి ఏం జరుగుతుందో చూపించిండు. విలేజ్‌లకు డబ్బులు ఇస్తలేరు అని ఓపెన్‌గా ఒక పేపర్‌లో ఆర్టికల్ రాసిండు. ఇప్పుడు ఇంకొక ఎమ్మెల్యే ఓ లేఖ రాసిండు. ఆ లేఖ ఎవరికి రాసిండు తెలుసా? వరల్డ్ బ్యాంక్ లేఖ రాసిండు. నాకు 100 కోట్లు కావాలి. వానొచ్చి మా ఎల్లంపల్లి ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ మొత్తం ఆహ్, ఆగమాగమైంది అని మదన్ మోహన్ ఎమ్మెల్యే ఆయన లేఖ రాసిండు. అసలు ఆ లేఖను ఎట్లా చూడాలి? ఒక ఎమ్మెల్యే వరల్డ్ బ్యాంక్‌కి లేఖ రాయొచ్చా? అంటే ఇక్కడ ఆయన గవర్నమెంట్ మీద ఆయనకు నమ్మకం లేక అట్లా రాసిండా? అసలు సాధ్యమా అది? అసలు ఎన్ని యాంగిల్స్‌లో చూడాలి దీన్ని? ఇది కూడా ఒక తిరుగుబావుటనేనా? అయ్యో! మేము అడిగినా లాభం లేదు. మా గవర్నమెంట్ ఇస్తలేదు కాబట్టి ఇట్లాంటి నిరసననా ఇది? దాన్ని ఏమని అర్థం చేసుకోవాలో తెలవదు. అన్ని విషయాలు మాట్లాడదాం. కానీ ఒక ఎమ్మెల్యే ఏకంగా వరల్డ్ బ్యాంక్‌కి లేఖ రాసిండు. మా కాన్స్టిట్యున్సీకి 100 కోట్లు కావాలని. అంటే ఈ ప్రభుత్వంతోన కాదు అని ఎమ్మెల్యే చెప్పగానే చెప్పిండు. అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో మనకు తెలవాలి కదా. ఇగో ఈయన మదన్ మోహన్ రావు. ఇంగో మదన్ మోహన్ రావు ఎమ్మెల్యే. ఓకే. ఈయన పెట్టుకున్న పోస్ట్ ఏంది? ఇంగో వరల్డ్ బ్యాంకు నుంచి 100 కోట్ల కొద్దిగా జూమ్ చేయవా? విపత్తు సహాయ నిధులు కోరిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గత 100 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలు మరియు వరదలు ప్రజల జీవనాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. అనేక గ్రామాలు ముంపునకు గురై పంటలు నాశనం కాగా వందలాది ఇళ్లు కూలిపోయాయి. రహదారులు ధ్వంసమై గ్రామాల మధ్య రవాణా సౌకర్యం దెబ్బతింది. సాగునీటి వనరులు కూడా చెడిపోయి విద్యా సంస్థలు కూడా నష్టపోయినాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు వరల్డ్ బ్యాంక్ గ్లోబల్ ఫెసిలిటీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ అండ్ రికవరీకి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ పునరావాసం, పునర్నిర్మాణం, భవిష్యత్ విపత్తులకు సన్నద్ధత కోసం కనీసం 100 కోట్ల విపత్తు సహాయ నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. ఈ నిధులు కింది రంగాల పునరుద్ధరించే ప్రతిపాదన ఎమ్మెల్యే గారు చెప్పినారు. అదే రోడ్లు, దానికి దీనికి రైతులకని. ఇది లేఖ ఎమ్మెల్యే గారు రాసిన మదన్ మోహన్ ఎమ్మెల్యే ఆయన లెటర్ మీదే రాసిండు. బ్రహ్మాండంగా ఉంది లెటర్. అసలు ఏంది ఒక ఎమ్మెల్యే వరల్డ్ బ్యాంకుకి లేఖ రాయచ్చా డబ్బుల కోసం? నాకు తెలిసి మదన్ మోహన్ గారికి తెలియక కాదు, తెలిసే రాసిండు ఆయన. ఎందుకు తెలిసి రాసిన అంటున్నంటే, యాక్చువల్గా వరల్డ్ బ్యాంక్తో అప్పు తీసుకోవాలంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పియాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంటే తప్ప వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు రావు. అంతేగాని మా కాన్స్టిట్యున్సీలో రోడ్డు బాగాలేదు, వరల్డ్ బ్యాంక్కి వెళ్ళి డబ్బులు ఇవ్వండి, మా కాన్స్టిట్యున్సీలో గ్రామ పంచాయతీ భవనం కట్టుకోవాలి, ఒకటి వరల్డ్ బ్యాంక్కి వెళ్ళి అప్పు ఇవ్వండి, లేదా మా కాన్స్టిట్యున్సీలో ఒకటి పాలకేంద్రం కట్టుకుంటాం, వరల్డ్ బ్యాంక్ వెళ్ళి ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ అంటే అప్పు ఇవ్వండి అంటే అట్లా ఇయ్యరు. అదేం ఎస్బీఐ బ్యాంక్ కాదు, లేకపోతే మన ఊర్లో ఉండే రాజేసేటు కాదు. స్టేట్ గవర్నమెంట్ ఒకవేళ తీసుకోవాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడితే, సెంట్రల్ గవర్నమెంట్ సిఫారసు చేస్తే, సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తే, సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంటే అప్పుడు వస్తాయి పైసలు. ఇప్పుడు మూసీ ప్రక్షాళన కోసమని 1,50,000 కోట్లు, దానిలో 30,000 కోట్లు, 40,000 కోట్లు రేవంత్ రెడ్డి గవర్నమెంటే వరల్డ్ బ్యాంకు పెడితే సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవాలి. ఇప్పటిదాకా కూడా సెంట్రల్ గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్కి ఇలా డబ్బు తీసుకునేందుకు ఒప్పుకోలే. అసలు సెంట్రల్ గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్కి డబ్బులు దేనికి తీసుకొస్తారంటే, ఏదైనా పెద్ద పెద్ద స్థాయి ప్రాజెక్టులకు అవి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడుకొని ఆ డబ్బులు తీసుకొస్తారు. ఏదైనా పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు అంటే చాలామందికి చాలా సంవత్సరాల పాటు లాభం అయ్యే ఇరిగేషన్ ప్రాజెక్టులో, లేకపోతే ఇంకేదైనా పెద్ద ఒక ఫ్యాక్టరీయో. అంతేగాని కాలనీల రోడ్ల కోసం, గ్రామ పంచాయతీ బిల్డింగ్ మీద చెత్త పోసుకోనికే, లేకపోతే మామూలుగా కుట్టు మిషన్లు ఇప్పిస్తా అంటే కుట్టు మిషన్లకి. ఇక గట్లా అంటే నాకు కూడా క్రెడిట్ కార్డుల కార్డు మస్తు అప్పు ఉంది. నేను కూడా వరల్డ్ బ్యాంకే రాయాలి. లేక క్రెడిట్ కార్డులు మొత్తం తిప్పి పరిశాన్ అవుతున్నా, కొద్దిగా అప్పు ఇయ్యండి. అయితే ఎమ్మెల్యే తెలివక రాసిన అనుకోవాలి మనం. ఎమ్మెల్యే మంచి చదువుకున్న ఆయన మదన్ మోహన్ తెలివక రాయలేదు, తెలిసి రాసిండు. ఇది ఒక నిరసన లెటర్గా నేనైతే చూస్తున్నా. ఒక జర్నలిస్ట్గా ఒక ఎమ్మెల్యే వరల్డ్ బ్యాంకుకి లేఖ రాయమంటే ఈ ప్రభుత్వం మీద ఆయన నమ్ముతలేడు. ఈ ప్రభుత్వంతో అయ్యేది పోయాలి. 100 కోట్ల రూపాయలు కూడా ఏం చేయలేకపోతుంది గవర్నమెంట్. కామారెడ్డి పోయిండు కదా, ఒకరోజు ఏమో పైనకి వెళ్ళి తిరుగుకుండా పోయిండు రేవంత్ రెడ్డి, ఒక రోజు ఏమో పోయి చూసేసిండు, ఎవరికి రూపాయి కూడా ఇవ్వలేదు, ఉత్తకు పోయించాడు కామారెడ్డి. అందుకే ఈ నిరసన. కామారెడ్డి పోయిండు, వచ్చిండు, అటు ఇటు చూసిండు, 4 ఫోటోలు వచ్చినాయి, 2 వీడియోలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చేసిండ్రు, కేల్కతం దుకాణం బంద్, వాళ్ళ సాగు వాళ్ళది, వీళ్ళ సాగు వీళ్ళది. ఇప్పుడు ఆ డబ్బులు రాలేదని బహుశా ఈ నిరసన ఉన్నట్టుంది. అసలు అవకాశమే లేదు ఒక ఎమ్మెల్యే వరల్డ్ బ్యాంక్ డైరెక్ట్గా ఫోన్ చేసో, లేకపోతే ఇట్లాంటి లేఖలు రాసి
బ్యాంకులే ఇయ్యరు. మన బ్యాంకులోళ్ళే ఒక ఎమ్మెల్యే అడిగితే ఇస్తారా అప్పు? ప్రభుత్వం అప్పు చేయాలి గానీ ఎమ్మెల్యే నేను కాన్స్టిట్యూన్సీ కోసం అప్పు చేస్తున్నాడు మన బ్యాంకులు ఇస్తాయా? పోయి ఎస్బీఐకి పోయి మా కామారెడ్డిలో రోడ్లు లేవు, లేకపోతే మా ఎల్లారెడ్డిలో రోడ్లు లేవు కాబట్టి మాకు లోన్ ఇవ్వండి ఇస్తుందా? గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలి బ్యాంకుల దగ్గర. వరల్డ్ బ్యాంక్ అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవాలి. ఇది ప్రాసెస్. ఆయనకు తెలిసే రాసిండి ఇది. ఏంది అసలు ఈ లేఖను ఎట్లా చూడాలి? ఇదంతా ఒక పెద్ద కథనే కదా. ఏంటంటే ప్రభుత్వం పట్టించుకుంటలేదు కాన్స్టిట్యున్సీలను. ప్రభుత్వం నా నియోజకవర్గం పట్టించుకుంటలేదు. బహుశా నిరసన కావచ్చు. లేకపోతే ఈయన ప్రజలను పాపం గిరిజనులు ఎక్కువ ఆ ఏరియాలో, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో గిరిజనులు ఎక్కువ, లంబాడీలు అల్వీలు ఎక్కువ. ఆ జనాలను బోల్తా కొట్టినకనే రాసి ఉండాలి. బోల్తా కొట్టినకే చూసినావా మా ఎమ్మెల్యే ప్రపంచ బ్యాంకీయ లేఖ రాసి ఉండని చదువుకున్న వాళ్ళను చదువురాలను అందరినీ మోసం చేయడానికి అయి ఉండొచ్చు. లేకపోతే రేవంత్ రెడ్డి మీద ఇది ఒక రివర్స్ కావచ్చు. రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోతుండే, ఆయన ఫెయిల్యూర్, రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ను బయటపెట్టడానికే కావచ్చు. ఈ ప్రభుత్వం నాకేం ఇస్తలేదు పైసలు అని సొంత నియోజకవర్గాలకు చెప్పే ఒక ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. కావు ఎమ్మెల్యేనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని నమ్మకం లేనప్పుడు ఒక ఎమ్మెల్యేనే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి. ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాస్తే దానికి ఒక అర్థం ఉంటుండే ఒక ఎమ్మెల్యే. కానీ ఈ ప్రభుత్వం లేఖ రాసి కూడా వేస్ట్. ఇది ఒక తిరుగుబావటనే. రాసిన వేస్ట్, ఇచ్చేది కాదు సచ్చేది కాదు మాటలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి అని అనుకుంటున్నాము ఎమ్మెల్యే. ఇది అందరు ఎమ్మెల్యేలో ఉందబ్బా, ప్రతి ఎమ్మెల్యేలో ఉంది. ఎందుకంటున్నా అంటే మొన్న ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి ఒకటి ఆర్టికల్ రాసిన ఆంధ్రజ్యోతిలో, మనమే చేసిన వాడుతుంది. అసలు గ్రామాలకు పోతే ఛాయదా పని కూడా పైసలు లేవు, కనీసం ఒక 25 కోట్లు ఖర్చు పెడితే 25 కోట్లు కాన్స్టిట్యున్సీకి మొత్తం సమస్యలు తీర్చవచ్చు, దాన్ని ఒకటేసారి చెప్పిన అంచనాల వారిగా ఇవ్వండి, అసలు గ్రామాల్లో తిరగలేని పరిస్థితులు ఉన్నాయని ఆయన ఆర్టికల్ రాసిండు. నాకు తెలిసి ఆయన రాసిన ఆర్టికల్కి మస్తు మద్దతు వచ్చింటుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ సపోర్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే అందరి పరిస్థితి అదే. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పనికే ఒక ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి ఉదంతం ప్లస్ ఇప్పుడు ఈ రాసిన లేఖ, ఈ రెండు చూస్తే అర్థమవుతుంది ఈ ప్రభుత్వం ఎట్లా ఫెయిల్ అయింది. ఈ ప్రభుత్వం మీద ఎమ్మెల్యేలకు ఎట్లా నమ్మకం లేదు. ఎమ్మెల్యేలు నమ్మనప్పుడు జనాలు ఎందుకు నమ్మాలి? గ్రామాలు నిజంగానే వర్షాలకు మొత్తం రోడ్లు ఎక్కడెక్కడ బొక్కలు పడాయి. అసెంబ్లీ ముందలే బొక్క పడే దిక్కులేదు, పూడ్చేతోళ్ళు లేడు. అసెంబ్లీ ముందల నీళ్ళు మల్లుకున్నాయి, తీసేతోళ్ళు లేడు. ఏడు చూసినా అట్లే ఉంది అన్ని రోడ్లు. ఇప్పుడు హైదరాబాద్ ఇవన్నీ కూడా లాస్ట్ గవర్నమెంట్ వేసిన రోడ్లు. ఈ గవర్నమెంట్ వచ్చాక రోడ్లు వేయలే, ఇప్పుడు దెబ్బతిన్నాయి రోడ్లు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి పనితనం. మొన్న వాహనాలకు మొత్తం కొట్టుకుపోయిన రోడ్లు ఏమైనా తెలియదు. ఈయనైతే ఈ ఊరికి ఆ ఊరికి పోవాలంటే వంతెనలు దిగిపోయినాయి, కనీసం అవి కూడా పునరుద్ధరణ లేదని రాసిండు. ఆయన రాసిన చాలా గవర్నమెంట్ ఆ పని కూడా చేయలేకపోతుందని. ఆయన అడిగిన డిమాండ్స్ అన్నీ అవే కదా. ఆయన ఆ డిమాండ్స్ అడిగినంటే గవర్నమెంట్ ఏం చేస్తలేదు ఈ గవర్నమెంట్ అని. ఈ గవర్నమెంట్ ఏం చేస్తలేదంటే ముఖ్యమంత్రి ఏం చేస్తలేడని. ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని అర్థం దానికి. తన నియోజకవర్గం పట్టించుకుంటలేరని చెప్పి ఏకంగా నిరసన లెటర్గా నేనైతే చూస్తున్నా. ఎవరైనా చూడాల్సిందే. ఈ లేఖను వాళ్ళ పార్టీ అధ్యక్షుని రాయొచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారు కలిసి చెప్పొచ్చు, ముఖ్యమంత్రి గారు ఇంటికి పోయి చెప్పొచ్చు, ఇదే వినతి పత్రం ఇచ్చి రావచ్చు, లేకపోతే ఓపెన్కి బహిరంగ లేఖ రాయొచ్చు. అవి రాయలేదు అంటే దానికి అర్థమైంది ఈ ప్రభుత్వ పనితీరు ఏం బాగలేదు, ఈ ప్రభుత్వం పని చేస్తలేదు, ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే ఊర్లో రోడ్లు కూడా ఏం వేయలేం అని ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. కొందరు ఇట్లా బయటపడుతున్నారు. ఇక ఈయననేమో కామారెడ్డి పోయి ఇక మొత్తం మేము మళ్ళీ ఎప్పటిలాగా వేసేస్తాం, మేము రోడ్లు వేస్తాం, వంతెనలు కడతాం, రైతులకు 10,000 ఇస్తాం అన్ని బొంకిర్రు. తీరా చూస్తే వాళ్ళ సొంత ఎమ్మెల్యేనే ఈ లేఖ ద్వారా బయటపెట్టారు. వీళ్ళ తతంగం ఏంది, వీళ్ళ వ్యవహారం ఏంది, ఇలా కథ ఏంది, వీళ్ళు ఏం చెయ్యలేరు అని ఎమ్మెల్యేలే అనుకుంటున్నప్పుడు ఇక జనాలు ఎట్లా నమ్మాలి వీళ్ళను? జనాలకు వీళ్ళని చేస్తారా చెయ్యరా? ఏం చేస్తలేరు కూడా. నాకు తెలిసి మదన్ మోహన్ గారు ఈ లేఖ రాశాకన్నా ముందు ఒక 3 సార్లు అడిగి ఉండొచ్చు. మాకు ఎల్లారెడ్డికి పైసలు ఇవ్వండి, మొత్తం రోడ్లు పోయినాయి, వంతెనలు పోయినాయి అని అడిగి ఉండొచ్చు, రైతులకి ఇవ్వాలి అని. ప్రభుత్వం పట్టించుకోలే కాబట్టి ఈ లేఖ రాసిండు, వరల్డ్ బ్యాంకుకి రాసిండు. ఇంకెవరికి రాయాలి? నెక్స్ట్ ఎమ్మెల్యేలు, మిగతా ఎమ్మెల్యేలు. ఎనీవే ఈ గవర్నమెంట్ పనితనం ఏందనేది ఎమ్మెల్యేలు బయట పెట్టుకుంటున్నారు అనేది వెరీ క్లియర్. మొన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు లేఖ రాసినా, ఇప్పుడు మదన్ మోహన్ గారు లేఖ రాసినా ఈ ప్రభుత్వం ఎట్లా అట్టర్ ఫ్లాప్ అయిందో ఇట్లాంటి చూస్తే అర్థమవుతుంది. కనీసం ఎమ్మెల్యేలకు కూడా ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉంటే జనాలకి ఏం చేస్తారు వీళ్ళు? రేవంత్ రెడ్డి గారు ఎన్ని గొప్ప మాటలు మాట్లాడితే మీ ఎమ్మెల్యేలే మీ మీద రివర్స్ అవుతున్నారు కదా. కోమరెడ్డి వెంకరెడ్డి ఒక లేఖ రాసిండు. లేఖ అంటే ఒకటి విషయం బయటకు వచ్చింది. ఓజీ సినిమాకు నాకు తెలియకుండా ఎట్లా టికెట్ రేట్లు పెంచిర్రు, హైకోర్టు పెంచొద్దని చెప్పింది కదా, అట్టెట్లా పెంచిర్రు, చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా ఒకటే అని ఆయన అభిప్రాయం బయటకు వచ్చింది. కోమరెడ్డి వెంకరెడ్డి ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి, ఆయన కూడా అసంతృప్తే. లాస్ట్కు సినిమాటోగ్రఫీ మంత్రి కూడా నాకు సంబంధం లేకుండా ఎట్లా పెంచిర్రు అని ఆయన కూడా మాట్లాడుతున్నాడు. ఇట్లా ఏదో అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, బయటికి లేఖలు రాస్తున్నారు,
ఏకంగా పేపర్లో ఆర్టికల్స్ రాస్తున్నారు ప్రభుత్వం పనిచేస్తలేదన్న విషయాన్ని ప్రజలకు తెలిసేటట్లు అంటే రెండే, ప్రజల దగ్గర మేము పనిచేయలేకపోతున్నాం కానీ ప్రజలు మమ్మల్ని తిడతారేమో అనే భయంతో ఒక సేఫ్ జోన్ వెతుక్కోనికి, ఒక సేఫ్ గేమ్ ఆడడానికి ఎమ్మెల్యేలు ఇట్లాంటి పని చేస్తుండొచ్చు. కానీ ప్రభుత్వం పనిచేస్తలేదని మాత్రం వెరీ క్లియర్గా కనబడుతుంది. ప్రభుత్వం పని చేస్తలేదు, ప్రభుత్వం ఎమ్మెల్యేలకు కూడా పనిచేస్తలేదు, సొంత పార్టీ ఎమ్మెల్యేలకే పనిచేస్తలేదు, ఇంకా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకో జనాలకో ఏం పనిచేస్తుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ కదా ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.